మిత్రులారా, నేను పవర్ కోటస్వామి, నేను మన భద్రాయని అనుభవశీలి, ఎప్పుడో అపారమైన పరిజ్ఞానం, ఈ సమాజం మీద పరిజ్ఞానం ఉన్నటువంటి మన భద్రయ్య గారితో ఈరోజు మీతో రాబో ఎలక్షన్లలో ఎటువంటి సర్పంచ్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే మన భద్రయ్య గారితో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. నమస్తే సార్. నమస్తే. మీ గురించి తెలియజేస్తూ ఎటువంటి సర్పంచ్ని ఎన్నుకోవాలో కొద్దిగా వివరించండి సార్. నమస్తే అయ్యా. నాది సింగారం విలేజ్, మునుగోడు మండలం, నల్గొండ డిస్టిక్. నేను మా గ్రామ పెద్దలు చాలామంది వచ్చి నువ్వు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడవు, మాకు మంచి సందేశాన్ని ఇవ్వాలి అని చాలామంది నన్ను కోరారు. అప్పుడు నాలో నేను ఏం ఆలోచించానంటే, నేను ఒక్కరిని ఈ సమాజం కోసం, మన ఒక్క గ్రామం కోసం మాట్లాడితే బాగుండదు. మా మంచి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారు అమూల్యమైన అనుభవం కలిగినటువంటి వారు. వారు మన తెలంగాణ మొత్తం ప్రజలకు తెలియచే విధంగా వారు మనకు సహకరిస్తూ ఉన్నారు. వచ్చే వారి యొక్క ఛానల్లో నేను నా యొక్క ముఖ్య సందేశాన్ని వివరిస్తున్నాను. అయ్యా, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పేదల పెన్నిదిగా ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, ఇక రెండవది గ్యాస్ సిలిండర్లు అయితేంది, మహిళలకు ఉచిత బస్సు అయితేంది, సన్న బియ్యం అయితేంది, ఎన్నో ప్రత్యేక కార్యక్రమం పేదలకు సంబంధించినటువంటి వాటిని వారు మనకు సమకూరుస్తున్నారు. అలాంటప్పుడు మనం మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే, ఏదైతే ఒక ఇల్లు కట్టుకోవటానికి ఫౌండేషన్ రాయి ఎంత ముఖ్యమో, ఒక బ్రిడ్జ్ వేయటానికి ఒక ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి యొక్క సర్పంచ్ని ఎన్నుకున్నప్పుడే మన దేశం, మన గ్రామం, మన రాష్ట్రం మంచి అభివృద్ధి స్థాయికి వస్తుందని నా భావన. అయితే ఇందులో ముఖ్య విషయం, వాళ్ళు మనకు 3 కేటగిరీలు ఇచ్చినారు. నేను కూడా 3 కేటగిరీల ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. నా ఉద్దేశంలో కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, ముఖ్యమైనటువంటి విడిచి రాత్రనక పగలనక ప్రజలకు ఒక తోడిపుట్టిన మాదిరిగా, అన్న మాదిరిగా, గృహప్రద మాదిరిగా ఉండి సేవ చేసేటువంటి వ్యక్తి పేదవాడైనా సరే అటువంటి ఎన్నుకోవటం మన ముఖ్యమైన ధర్మం. రెండోది, ఈ మధ్యకాలంలో అదృష్టం కాలం కలిసి వచ్చి వాడే మందిని ముంచి సంపాదించలేదు. ఏదో ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే అది ఆ రోజుల్లో 4,000 5,000 కొనవచ్చు, అది అలా 5 కోట్లు 6 కోట్లు కావచ్చు. వాళ్ళు ఒక కోరిక కలిగి, నేను ఒక సర్పంచ్ని కావాలి, మీ గ్రామానికి మొత్తం అన్ని పన్నులన్నీ నేనే కట్టుకుంటా, ఇంట్లో పన్నులు కట్టుకుంటా, నీటి పన్నులు కట్టుకుంటా, మంచి సేవ చేస్తా అని వస్తారు. కానీ మనకు అక్కడి నుంచి గ్రామ పంచాయతీ నుంచి నిధులు వచ్చే మనకు 1 లక్ష, కానీ ఇతడు 2 లక్షలు ఖర్చు పెడతా అన్నాడు. అయినప్పుడు అక్కడ జడ్జిమెంటు మీరు ఆలోచించండి. ఎలాంటి ఆలోచించాలంటే, ఇతడు ఇంపార్టెంటే, ఇంకొకరు పేదవాడు, ఏమి లేనటువంటి వాడు, ఆపద కాలం ముందు ఆదుకునేటువంటి వాడు, రాత్రనక పగలనక ఎవరికి కష్టం వచ్చినా నా కుటుంబమే కష్టంలో ఉన్నానని భావించేవాడు. అప్పుడు మనం క్రిటికల్ సిచ్యువేషన్లో పడిపోతాం. వీడికేయాలన్నా ఆడికేయాలన్నా, ఇది ఒక ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే, కులం మతం లేకుండా, అయ్యా నా గొప్పతనం గురించి మీకు వివరించదలుచుకోలేదు, నా గొప్పలు నేను చెప్పుకోదలుచుకోలేదు, నాకు అలాంటివి ఎప్పుడూ ఇష్టం ఉండదు. నేను కూడా 1985లో ప్రాంతం, 85 నుంచి 90లో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేసిన. అప్పట్లో ఉప సర్పంచ్గా 3 పోటీ ఉన్నారు. ఒకడు గౌడు, ఒకడు షావుకారి, ఇంకొకడు వేరే క్యాస్ట్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురిట్లో అక్కడ జనాభా ఓట్ల లెక్క ప్రకారంగా చూస్తే మా ఓసీల సంఖ్య 10. ఆ 10లో 2 అంటే 5 ఓట్లు. ఆ గౌడికి ఏదైతుందో 100 ఓట్ల పైన ఉన్నాయి. అప్పుడు ప్రజలు, నేను నిలబడ్డప్పుడు ఆ ప్రజలలో నాలో ఉన్నటువంటి యొక్క చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేసిన సేవే అనుకోండి, వాళ్ళకి చేసిన మంచి కార్యక్రమాలు అనుకోండి, వాళ్ళిద్దరికీ కనీసం వాళ్ళ కుటుంబ ఓట్లు కూడా రాకుండా నన్ను గెలిపించుకున్నారు. నేను కూడా వాళ్ళ రుణం తీర్చుకున్నా. నా క్లాస్మేట్ బ్యాంక్ మేనేజర్, నా క్లాస్మేట్ కరెంట్ సూపర్వైజర్, ఇక ఇలాంటి వాళ్ళను, బ్యాంక్ వాళ్ళను, ఇక ఎంఆర్ఓలను, ఎండీలను ఒక మీటింగ్ పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి యొక్క సేవ, రైతులు, కరెంట్ మోటార్స్ అయితేంది,
కరెంట్ అయితేంది, బావులు అయితేంది, సబ్సిడీ బావులు అయితే సబ్సిడీ మోటార్లు, బ్యాంక్ లోన్లు ఎన్నో వాళ్ళ సేవ చేసి నేను రుణం తీర్చుకున్నా. అయితే ఇప్పుడు మా గ్రామానికి 40 సంవత్సరాలకు మన జనరల్ లేడీ వచ్చింది కాబట్టి జనరల్కి పోటీగా బీసీ క్యాండిడేట్ నిలబడ్డాడు. అయితే జనరల్ అన్నప్పుడు జనరల్ అభ్యర్థిని తోడుగా వారు నిలబడ్డా వీరు నిలబడ్డా నేను వీరిద్దరి గురించి నేనేం మీకు విమర్శించదలుచుకోలేదు. అయితే మన గ్రామంలో సేవ కోసం రాత్రనక పగలనక సేవ చేసేటువంటి వాడేవాడైతే ఉంటాడో ఒకసారి గెలిచినటువంటి వ్యక్తి ప్రజలకు ఏమైనా సేవ చేసిండా, ప్రజాధనాన్ని దోచుకుండా తన కుటుంబం కోసమే వాడుకున్నాడా, మనలో ఉండి మనం 1000 జనాభాలో ఉన్నటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరికి వాడి యొక్క గుణం తెలుసు. ఈరోజు మీరు వాడిచ్చే డబ్బుకు, వాడిచ్చే బీరు బాటలకు, వాడిచ్చే మటన్కు కకృతి పడి మన గ్రామాన్ని నాశనం చేసుకోవద్దు. మన గ్రామాన్ని వాడిచ్చినటువంటి వాటి యొక్క ఈ డబ్బు బీరు వీటికి కకృతి పడి ఆ రాక్షసత్వం ఉన్నటువంటి గెలిపించినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రామ ప్రజలంతా రాక్షసులేరా వీడు. అయితే ప్రజలంతా కూడా రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళే అని పక్క గ్రామాలు అనుకోకుండా మీరు ఆలోచించమని మనస్ఫూర్తిగా ప్రావిదేవపడి చెప్తున్నాను. అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక బావి ఉంది, బావి పక్కలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన మంచి పాపం ఒక పాపిష్టి తేలు నివసిస్తుంది. ఆ బావిలో మాత్రం చక్కటి తాబేలు నివసిస్తుంది. ఈ రెండిటికి చిలక పలుకుల మాటలు విని, ఈ తేలు మాటలు విని తాబేలుకు ప్రేమ కలిగి స్నేహితం ఏర్పడింది. ఒకరోజు బాగా గాలి దువారం వర్షం రావటం వల్ల ఆ చెట్టు మండలాన్ని ఈ తేలు బావిలో పడిపోయింది. అప్పుడేం జరిగిందంటే, అయ్యా తాబేలు నన్ను రక్షించవాలని నేను రప్పున ఊరుకొచ్చి దానిపై ఎన్నున ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నించినప్పుడు దాని నీచ బుద్ధిని మానకుండా ఆ తేలును తాంబేలును కుట్టేసింది. కుట్టేసే కనుక వెంటనే అదేం చేసింది, నీటిలో మునిగిపోయింది. తాబేలు మునిగిపోయే వరకు తేలు చనిపోయింది. అయితే మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. ఒక దుర్మార్గుడైనటువంటి వాడు, ఒక రాక్షసం కలిగినటువంటి వాడు, ఒక నీచుడు, ద్రోహుడు ఆ తేలు మాదిరిగా చిలక పలుకులుగా మాట్లాడినట్టు మాట్లాడి స్నేహితం ఏర్పరచుకున్నటువంటి తాంబేలుపై కూర్చొని వచ్చినప్పుడు తాని నీచ బుద్ధి పోలేదే. ఈ నీచుడు కూడా ఇప్పుడు ఎలక్షన్లో ఎంతో గొప్ప మాటలు పలికి, ఎంతో మభ్యపెట్టి మోసపెట్టి ఈ ప్రణాళాన్ని చేయించి ఆ మాటలకు మోసపోకండి. ఆ తేలు బుద్ధి ఎట్లా మారలో ఈ దుర్మార్గుడైనటువంటి వాని యొక్క బుద్ధి కూడా మారదు. కాబట్టి ప్రజలారా, మీరు నా సందేశాన్ని విని మీలో ఏమన్నా ఆ తాగుడుకు ఆ తిండికి ఈ మరిగినటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించి సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని గెలిపించి మన గ్రామ ప్రతిష్టను నిలబెట్టాలని కాపాడుతూ, నా ఒక్క గ్రామమే కాకుండా మన తెలంగాణ ప్రజల యొక్క అన్ని గ్రామాలు ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల యొక్క సర్పంచులను, మంచి వాళ్ళను, గొప్ప వాళ్ళను, బుద్ధిమంతులను, ఎడ్యుకేషన్లను ఎన్నుకొని ఆ రోజు 1940లో నాకు మా గ్రామంలో ఎడ్యుకేషన్స్ లేరు, బీటెక్ లేరు, ఇంటర్మీడియట్ లేరు. అయినా నన్ను వాళ్ళు గెలిపించారంటే ఆ రోజులో ఉన్నటువంటి నీతి, న్యాయం, ధర్మం ఇప్పుడు ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బీటెక్, ప్రతి ఇంటికి ఒక ఇంటర్మీడియట్, ప్రతి ఇంటికి ఒక డిగ్రీ వాళ్ళు ఉన్నారు, చదువుకున్న మేధావులు ఉన్నారు. మీ తల్లిదండ్రులకు చెప్పండి, వీడెంత దుర్మార్గుడో చెప్పండి, వాళ్ళ యొక్క వివరాలు చెప్పండి. గత చరిత్ర వీడిది వాడు ఎన్ని మోసాలు చేసిండు, ప్రజలను ఎంత మభ్య పెట్టిండు, ఎందరిని దోచుకున్నాడు, అమాయకునటువంటి పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేసిండా? ఒక్కసారి మీ ప్రతి వాడికి ఒక గుండెలో జడ్జిమెంట్ ఉంది. ఎవరికి? ప్రతి మానవునికి ఒక గుండె ఉంటుంది, ఆ గుండెలో జడ్జిమెంట్ ఉంది. నేను తప్పు చేసినా, కరెక్ట్ చేసినా, న్యాయం చేసినా, ధర్మం చేసినా ఆలోచించండి. మీరు ఒక్కసారి మన కాలం సమీపం దగ్గరకు వచ్చింది. మిత్రులారా, నా యొక్క సందేశాన్ని మీరు విని ఆలోచించి సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని ఎన్నుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే మిత్రులారా, మన భద్రయ్య గారు ఆయనకు ఉన్నటువంటి అపారమైన అనుభవంతో రాబోయే ఎలక్షన్లలో మంచి గుణవంతుడైన
జ్ఞానశీలి ఓపికతో నలుగురి బాధలని అర్థం చేసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం చేసేవారిని మీరు ఎన్నుకోవాలని, ఆశతో వచ్చేవారిని కాదు, ఆశయంతో అభివృద్ధి చేయాలి, నలుగురికి మేలు చేయాలి, ఊరి అభివృద్ధిని నిష్పక్షపాతంగా పనిచేసేవాడిని సర్పంచ్గా ఎన్నుకోండి. సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత లేనిపోని మనం అన్నదమ్ముల మధ్యన కత్తెరేసి కట్ చేసినట్టు బంధాన్ని విడగొట్టేవాళ్ళు ఉంటారు, భార్యాభర్తల మీద కత్తెరతో విడగొడతారు, గ్రామాల మధ్యన కూడా అగాధం పెంచుతారు, మళ్ళీ గ్రామాల మధ్యన కూడా కట్ చేస్తారు. అంటే కత్తెరతో మనము దీన్ని క్లాత్ బట్టను కట్ చేసినట్టు దర్జీవాడు కత్తెరతో మన క్లాత్ని కట్ చేసినట్టు ఈ యొక్క బంధాల్ని తెంచే వాళ్ళు ఉంటారు. దయచేసి అటువంటి వారిని కాదు. మేము భద్రా గారితో ఈరోజు ఎందుకు అంత ఉదయాన్నే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నానంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మంచి మనసుని మంచి వ్యక్తిని మీరు సర్పంచ్గా ఎన్నుకోవాలని మనసారా కోరుకుంటూ. అయ్యా, మనకు గ్రామ పంచాయతీ గుర్తులలో ఒక ఉంగరం గుర్తు కానీ, ఒక కత్తెర గుర్తు కానీ, ఒక గౌను గుర్తు కానీ, నానా రకాల గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తుకు వేయమనండి, ఆ గుర్తుకు వేయొద్దండి అని నేను చెప్పటంలే. నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ గుర్తులు ఏదున్నా ఆ ఒక్క వ్యక్తి యొక్క గుణాన్ని అదే మనం ముఖ్య గుర్తుగా ఊహించి ఆ వ్యక్తిని ఎన్నుకోవటం వల్ల ప్రభుత్వం మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం. ఏదైతే సర్పంచులు మంచి వాళ్ళు అవుతారో మంచి ఎమ్మెల్యేలను, మంచి ఎంపీటీసీలను, మంచి జెడ్పీటీసీలను ఎన్నుకొని రాష్ట్రం అంతా చాలా రామరాజ్యంగా మారుతుందని ఆశిస్తున్నాను. అయితే ప్రస్తుతం నేను ఇప్పుడు చెప్పే ముఖ్య విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, మన పేదల ప్రభుత్వం, వాళ్ళు ఏదైతే మన పేదవాళ్లకు ఇండ్లే కానీ ఇవే గ్యాస్ సిలిండర్లే కానీ ఒకవేళ మంచి ఎన్నో ముఖ్యమైన ఇంపార్టెంట్ వాళ్ళు ఇంకా మన ప్రజల కోసం సేవ చేస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీలను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా మంచిగానే పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మన ప్రజల కోసం సేవ చేసే యొక్క ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంకా కొంతకాలం వాళ్ళకు మనం అధికారాన్ని అప్పచెప్పే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి మీరు దృష్టిలో ఉంచుకొని, మీరు అర్థం చేసుకొని, నా యొక్క భావాన్ని అర్థం చేసుకొని సత్ప్రవర్తన. నేను ఒక గిఫ్ట్ ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకు మన గ్రామానికి వచ్చినప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తాం, ఒక పూల గుత్తి ఇస్తాం. ఇప్పుడు ఆ పూల గుత్తి అలాంటిది కాదు. మన గ్రామ పంచాయతీల యొక్క పూల గుత్తి ఏదైతే ఉందో గొప్ప మెజారిటీ తోటి ఒక పూల గుత్తిలాగా వాళ్ళకు బహుమానంగా ఇవ్వాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు మంత్రి కానీ ఎవరైనా కానీ వీళ్ళు మనకు పెట్టేవాడు ఉన్నాడు పైన కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని గెలిపిస్తే న్యాయం జరిగే, పనులు జరిగే, బడ్జెట్ వచ్చే అవకాశం ఉందంటారా? అదే నేను చెప్పేది కూడా అదే కదండి. మనకి ఫస్ట్ నేను ఏమని చెప్పినా మనకు ప్రభుత్వం వాళ్ళు పేద ప్రభుత్వం మనకి ఇన్ని సహాయాలు చేస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ అయితేంది, ఒక ఆడవాళ్ళకు ఉచిత బస్సు అయితేంది, చీరలు అయితేంది, లేక దీపం ఉచిత దీపం అయితేంది, ఎన్నో ఇలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళను మళ్ళీ వాళ్ళకు 10 సంవత్సరాలను మనం టైం ఇవ్వాలి. మన రాష్ట్రాభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఈ ముఖ్యంగా మన గ్రామ ప్రజలు ఆ పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో ఉండాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి గిఫ్ట్, ఒక మినిస్టర్ రాగానే ఒక పూల గుర్తిస్తాం ఒక ఆయన. అయితే మనమేమి ఇవ్వాలి? ఇప్పుడు గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల గుత్తి పూల గుత్తిలాగా అమర్చి వాళ్ళ ఆ ముఖ్యమంత్రి చేతిలో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, నా తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ పెద్దలారా, పదే మీకు విన్నవించుకుంటున్నాను. కానీ ఇందులో మీరు ఉంగరం కానీ, కత్తెర కానీ, గౌను కానీ అని నేను మీలో విప్లవాలు చెలరేగటానికి కానీ, మీలో ఏమైనా చెడు ఉద్దేశం కలిగించే మార్పులు మాత్రం నేను మాట్లాడదలుచుకోలేదు. పైన ప్రభుత్వం ఉంది, మనకు మంచి చేస్తుంది. ఆ మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం నేను ప్రయత్నించి మాట్లాడుతున్నా కానీ నేను వేరే ఉద్దేశంగా మాట్లాడతలేను. ఎప్పుడైతే 1985లో నాకు 5 ఓట్లు ఉన్నటువంటి వాడిని 100 ఓట్లు కలిగినటువంటి వాడిని ఓడించి కానీ కుటుంబ ఓట్లు కూడా రాకుండా చేసి గెలిపించారు ఆనాడు ప్రజలు. ఆనాడు ఉన్న నీతి నిజాయితీ, అన్ఎడ్యుకేషన్ పర్సన్లో ఉన్న నీతిని మీరు ఇలా చదువుకున్నారు, మీరు గొప్పవాళ్ళు అయ్యారు. మీ తల్లిదండ్రులకు మరొకసారి పదే విమర్శించి ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఓటేసి ఏదైతే చిన్న స్టోరీ చెప్పిండే తేలు నది రివర్ అని చెప్పింది
ఆ చెడ్డవాని పెత్తనం ఇస్తే ఆ మంచోని ఎట్లా కుట్టిండో అదే విధంగా మళ్ళీ ఆ దుర్మార్గుని పెత్తనం ఇస్తే మన ప్రజలను అదే విధంగా చేస్తాడని మనవి చేస్తున్నా మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా. అందుకనే గుణవంతుడైన ఒక వ్యక్తినే మీ ఊరి సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్. థ్యాంక్ యూ.